హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. తెలుగు సినిమా అంటే హీరో ఆధిపత్య ఇండస్ట్రీ. హీరోతో అల్లుకున్న కథ, హీరోని హైలైట్ చేస్తూ హీరోయిజంతో ముగించే నేటి తెలుగు సినిమాల్లో హీరోయిన్ కేవలం గ్లామర్ డాల్ మాత్రమే. ప్రేమ సన్నివేశాల్లో హీరో చేతిలో టీ చేయించుకోవడం, సాంగుల్లో అందాలు ఆరబోయడం వంటి కథకి ఏమాత్రం సంబంధం లేకుండా హీరోయిన్ ప్రయాణం కొనసాగుతుంది మన సినిమాల్లో. ఇప్పటి సినిమాలకు కొత్త నీరు వస్తున్నా పాత పాటే పాడుతున్నారు. మన సినిమాలలో ముఖ్యంగా మసాలా మూవీస్లో కథానాయిక తీరు మారలేదు. అందాలు చూపిస్తూ డ్రెస్సులు వేసుకొని హీరో వెనకాల తిరగడమే హీరోయిన్స్ పని. యంగ్ డైరెక్టర్లు కూడా అలానే రాస్తున్నారు, తీస్తున్నారు. హీరోయిన్ చదువుకుంటూ ఉంటుంది, కానీ సినిమా మొత్తం ఒక్క దగ్గర కూడా దాని ప్రస్తావన రాదు, అవసరం ఉండదు. గంటా రవిని హీరోగా పరిచయం చేసిన జయదేవ్ సినిమాలో కూడా పోలీస్ స్టేషన్కు హీరోయిన్ ఒక హాఫ్ టాప్ డ్రెస్ వేసుకుని వస్తుంది. మొత్తం సినిమా అంతా హీరో చుట్టే తిరుగుతుంది. అలాగే దువ్వాడ జగన్నాథం సినిమాలో పూజా హెగ్డే కూడా స్క్రీన్పై అందం కనిపించాలి కదా అని పెట్టుకున్నట్లుగా ఉంటుంది తప్ప నటన కోసం కాదని చెప్పొచ్చు. ఇందులో కూడా పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలి హీరోయిన్, కానీ 2.5 గంటల సినిమాలో ఆ ఊసే లేదు. అలాగే కొద్ది రోజుల కిందట విడుదలైన కేశవాల కూడా రీతూ వర్మ లా చదువుతుంది, కానీ ఆమె చదువు హీరోపై ప్రయోగిస్తుంది తప్ప సినిమా కథపై ఎటువంటి ప్రభావం చూపదు. సమ్మర్లో వచ్చిన రాధా సినిమాలో లావణ్య త్రిపాఠి పాత్ర కూడా హీరో సరసమ ఆడటానికి ఒక అమ్మాయి ఉండాలి కదా అని తీసుకున్నట్లు ఉంటుంది. ఇప్పుడు ఉన్న ఆల్ట్రా మోడర్న్ ఏజ్లో ఇలాంటి మూసపోత పద్ధతిలో కథలు రాసి హీరోయిన్ను ఒక బిజినెస్ ఎలిమెంట్గా భావించి సినిమాలు తీస్తే చూసే వాళ్ళకి కూడా అంత ఆసక్తి ఉండడం లేదు. ఇంకొన్నాళ్ళు పోతే ఆ సినిమాని ఎంత పెద్ద స్టార్ నటించినా, ఎంత పెద్ద డైరెక్టర్ డైరెక్ట్ చేసినా థియేటర్ వైపు కన్నెత్తి కూడా చూడరు. ఈ పరిణామాలు రాకుండా ఉండాలి అంటే ఈ పద్ధతి మార్చుకోక తప్పదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ యోయో టీవీ ఛానల్.